పాలక్ మష్రూమ్ సబ్జీ. ఏం బాబా ఇది ఇంతకన్నా సామాన్ తెచ్చిన? మంచి మంచి కూరలు చేయాలంటే మంచి మంచి సామాన్లన్నీ పేర్చుకోవాలి. మూకుడు తీసుకో, పెట్టేసిన. ఓ 2 గంటల నూనె, ముట్టియాల ముందు. పచ్చిమిర్చి వేస్తా బాబాయ్. బాబాయ్ ఇది గరం కాకముందు వేసిన ఏం కాదా? ఏముంది, ఎలాగో గరం అయిన తర్వాత అదే ఉంటుంది కదా. టమాటాలు వేసానా? ముద్ద కోసం చేస్తున్నారా? తాలింపు అవ్వదు కదా. తాలింపు అయితేనేమో గరం కావాలా, ఇదానికి ఎట్లున్నా సరే జర గరం అవుతుంది అలా అంటావు. కొంచెం టమాటాలు మగ్గంగానే ఈ పాలకేసి పాలకూర మొత్తం వేసేయాలా? పచ్చిమిర్చి వేసాం, టమాటా వేసాం, ఇప్పుడు పాలకూర కొద్ది కొద్దిగా అయినా మొత్తం అయినా వేసా, ఏం కాదు, ఎలా వేసినా పర్లేదు. కొత్తిమీర కూడా యాడ్ చేయి. ఎందుకు నీ పీనాస్తాను ఎక్కడ ప్రదర్శిస్తావు? నాది కాదు నీదే. మళ్ళీ ఇది ఎక్కువ రేట్లకు తెచ్చినా నా జీతంలోకి కట్ చేస్తావు. నా బాధ నాది. వేరే గట్టె తీసుకో, ప్లేట్లోకి మార్చు. నేను దీంతో మార్చేస్తా బాబాయ్. చూడు, సీ మై టాలెంట్. టాలెంట్ ఎక్కువైందిరా నీతో, అదే సమస్య. మంట తగ్గించి నూనె వేయి. ముచ్చటగా 7 వేసుకో. చూడు కరెక్ట్గా వేస్తా. వేడెక్కని. అదేంది? తాలింపు కదరా. అది కరెక్ట్, తాలింపు వేడు కదా. జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎంత ఏమంటావు బాబాయ్? 1.5. 1.5 వేస్తా. కొంచెం వేయి. పాలకూర కాబట్టి ఉప్పు తక్కువ వేయాలి. ఎందుకు? పాలకూర కాబట్టి అందులో కొంచెం ఉప్పు ఉంటుందిరా, సోడియం ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయి. పసుపు కూడా వేసి ఇది కొంచెం సేపు. పసుపు, మష్రూమ్. అవును సబ్జీ అన్నావు కదా. అవును సబ్జీ అవుతుంది చివరికి. సబ్జీ అంటే పప్పు కదా? సబ్జీ అంటే కూర. అరే డౌట్లు వస్తారా నీకు? అరే నా డౌట్ ఇవి కాదు అసలు. భారతదేశంలో ఎవరికి రావరా, నీకు ఒక్కడికే వస్తాయి. మష్రూమ్స్ ముక్కలు. సబ్జీ అంటే పప్పు అటండి వీడికి.
ఏం చేస్తాం? మా పప్పునేమంటారు హిందీలా? అసలు పుట్టగొడుగులు వేసి ఆ విషయం చెప్పావా? పుట్టగొడుగులు వేసి చెప్పిన మష్రూమ్స్ ముక్కలు అని చెప్పిన. బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలి పాలకు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి అంతే కదా? ముద్ద చేసుకుంటా బాబాయ్. నువ్వు చెప్పినట్టు పేస్ట్ చేసుకుని వచ్చిన. మొత్తి బాబాయ్ సూపర్ అయింది బాబాయ్. మరింత సూపర్ అవుద్ది. ధనియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారపొడి, కసూరి మేతి. జీతం ఇస్తున్నావు అనుకున్నా. ఇస్తారులేవా? ఎప్పుడు ఈ చేతుల నిండా జీతం వస్తుంది బాబాయ్. కసూరి మేతి, కసూరి మేతి. ఎందుకు బాబాయ్? 3 పూట్ల ఇక్కడ తింటావు కదరా. నేను కష్టపడి గిన్నెలు గడిగి కసూరి మేతిని ఎందుకు నలపాలి బాబాయ్ అసలు? ఫ్లేవర్. అదే మామూలుగా డైరెక్ట్ చేసి ఎందుకు రాదు, నలిపితే ఎందుకు వస్తుంది అసలు? మనిషిలో ఉండే ప్రతిభ బయటికి రావాలంటే నలగాలి మనిషి. ఎప్పుడైతే మనిషి జీవితంలో నలుగుతాడో వాడిలో ఉండే ప్రతిభ బయటకు వస్తుంది. ఊరికే పని చేయకుండా ఇంట్లో ఉంటే ఏమవుద్ది? ఇంతుండి నువ్వు ఏడ నలిగినవా? నలగకుండా ఈ స్థితికి వచ్చావురా. వేసాను మొత్తం. చేత్తో గీకే కొంచెం నీళ్ళేమన్నా వేయమంటావా? లైట్గా గిన్నె కడిగి తొలిపే. బాబాయ్ ఇది ఎంతసేపు ఇట్లా? ఒక 10 నిమిషాలు అలా ఉడకని. మన మూత పెట్టుడు చేసుడే ఏం అక్కర్లేదు. గ్రీన్ ఎలా మూత పెడతారా? వద్దు, ఆకుపచ్చి ఉన్నప్పుడు మూత పెట్టకూడదు. లైట్గా పెంచాలనా? అక్కర్లేదు, బాగుంది. బాగా కలిపేసి పై కట్టే అయిపోయింది. పాలక్ మష్రూమ్ సబ్జీని ఆఫ్ చేస్తున్నా బాబాయ్. పాలక్ మష్రూమ్ సబ్జీ. పాలక్ మష్రూమ్ సబ్జీ. పాలక్ మష్రూమ్ సబ్జీ ఎలా తయారు చేసాం? పాలక్ మష్రూమ్ సబ్జీ ఎలా తయారు చేశానంటే, ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పాలకూర వేసి వేయించి అందులోనే కొత్తిమీర కూడా వేసి ముద్దగా అయ్యేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని రుబ్బుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే పసుపు, మష్రూమ్ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి, కసూరి మేతి, మనం చేసుకున్న పాలకూర ముద్ద, కొన్ని నీళ్లు పోసి ఒకసారి కలిపి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే పాలక్ మష్రూమ్ సబ్జీ రెడీ.